నమస్తే అండి. నా పేరు డాక్టర్ సాయి దీపక్. నేను నరాల స్పెషలిస్ట్, న్యూరాలజిస్ట్. ప్రస్తుతం నేను సిటీ న్యూరో సెంటర్ మియాపూర్ హాస్పిటల్‌లో పనిచేస్తున్నాను. నరాలకు సంబంధించిన జబ్బుల్లో మనకి వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇల్‌నెస్ ఏది అంటే అన్నిటికన్నా చాలా చాలా ముఖ్యమైన జబ్బు వచ్చేసి బ్రెయిన్ స్ట్రోక్ అనేసి అంటాము. ఆర్ సింప్లీ స్ట్రోక్. బై డెఫినిషన్ స్ట్రోక్ అనేది బ్రెయిన్‌లోనే వస్తుంది. సో, కామన్‌గా పబ్లిక్‌లో పర్సెప్షన్ ఏంటి ఆర్ మనం సినిమాల్లో చూసినప్పుడు ఏమంటారంటే హార్ట్ స్ట్రోక్, బ్రెయిన్ స్ట్రోక్ అని చెప్పేసి అంటారు. అది కంప్లీట్లీ అంటే టర్మినాలజీ రాంగ్ టర్మినాలజీ అనమాట. సో, సైంటిఫిక్‌గా స్ట్రోక్ అంటే బ్రెయిన్‌లో వచ్చే జబ్బు ఫస్ట్ పాయింట్. సో, ఏంటి జబ్బు అంటే ఇప్పుడు బ్రెయిన్‌లో రకరకాల టిష్యూస్ ఉంటాయి. సో, బ్రెయిన్‌కి కూడా రక్తం సరఫరా అవసరం. ఎందుకంటే ఆక్సిజన్ ప్రతి భాగానికి అవసరం బాడీలో. సో, బ్రెయిన్‌కి కూడా రక్తం సరఫరా అవుతూ ఉంటుంది. ఆ రక్తనాళాలు ఏదైతే సరఫరా అవుతుంటాయో సపోజ్ దాంట్లో ఏదైనా ప్రాబ్లం వచ్చేసి బ్రెయిన్ డ్యామేజ్ అయింది అంటే దాన్ని స్ట్రోక్ అంటాం. ఎలాంటి డ్యామేజు? ఫస్ట్ ఏదైనా బ్లాకేజ్, సెకండ్ రక్తనాళాలు చీలిపోయి బ్లీడింగ్. బ్లాకేజ్ అయిందనుకోండి దాన్ని ఇష్కిమిక్ స్ట్రోక్ అంటాం. బ్లీడింగ్ అయిందనుకోండి దాన్ని హిమరేజిక్ స్ట్రోక్ అంటాం. సో, ఎందువల్ల ఇది అవుతుంది? కామన్గా మనం పుట్టినప్పుడు రక్తనాళాలన్నీ చాలా హెల్తీగా ఉంటాయి. సో, యాజ్ వి ఏజ్ వయసు పెరిగే కొద్దీ ఏమవుతుంది అంటే మనం తినే తిండి వల్లనో లేకపోతే లైఫ్ స్టైల్ వల్లనో హ్యాబిట్స్ వల్లనో ఈ రక్తనాళాల్లో కొవ్వు పేరుకోవడం స్టార్ట్ అవుతుంది. అండ్ బై ఇట్ సెల్ఫ్ వితౌట్ ఎనీథింగ్ ఆల్సో యాజ్ వి ఏజ్ రక్తనాళాల్లో కొవ్వు పేరుకోవడం అథెరోస్క్లెరోటిక్ ప్రాసెస్ అని అంటాం అనమాట. సో, ఈ రక్తనాళాల్లో కొవ్వు పేరుకోవడం వల్ల ఏమవుతుందంటే అవి నేరో అవుతాయి, అంటే సన్నగా అవుతా పోతాయి. దాని ల్యూమన్ అంటే పైప్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ పైప్లో నీళ్లు వెళ్తూ ఉంటాయి, దాన్ని బ్లాక్ అయిపోయింది అనుకోండి నీళ్ళు వెళ్ళవు కదా. సో, అట్లనే అలాంటి పైప్స్లో రక్తం సరఫరా చేసే పైప్స్లో మనకి కొవ్వు పేరుకొని అది బ్లాకేజ్ అయ్యే పరిస్థితి వరకు వస్తుందన్నమాట. సో, అట్లాంటప్పుడు ఇష్కిమిక్ స్ట్రోక్స్ వస్తాయి. హిమరేజిక్ స్ట్రోక్ మీరు చూసారనుకోండి అది కామన్గా హై బ్లడ్ ప్రెషర్ వల్ల, అన్కంట్రోల్డ్ బీపీ వల్ల. ఇప్పుడు రీసెంట్గానే నేను ఒక పేషెంట్ని చూసాను. జస్ట్ ఒక 2 వీక్స్ బ్యాక్ అడ్మిట్ అయ్యారు నాతో. సో, బీపీ సంవత్సరం నుంచి ఉంది ఆయనకి, హై బీపీ. మందులు తీసుకుంటా ఉన్నాడు. పెళ్ళికి వెళ్ళినానని చెప్పేసి ఒక్క డోస్ మిస్ అయింది టాబ్లెట్. మధ్యాహ్నం కల్లా ఆయనకి హిమరేజిక్ స్ట్రోక్ వచ్చేసి చెయ్యి కాలు పడిపోయి పక్షవాతంతో మన దగ్గర అడ్మిట్ అయినారు. సో, దీన్ని బట్టి మీకు ఈ స్టోరీతో మీకు ఏమర్థం అవ్వాలి అంటే ఒక్కసారి మనకి మెడికల్ ఇష్యూ ఇట్లాంటిది బీపీ కానీ షుగర్ కానీ ఆల్ దీస్ ఆర్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఫర్ స్ట్రోక్ ఆర్ హై లిపిడ్స్ అంటే కొవ్వు పదార్థం బ్లడ్లో ఎక్కువ అవ్వడం. ఇవి ఇలాంటివి మనకి డిటెక్ట్ అయ్యాయి అంటే దానికి కంపల్సరీ ట్రీట్మెంటు, అంటే ఒక పూట కూడా మిస్ చేయకుండా డిసిప్లిన్డ్గా మనం మందులు తీసుకోవాల్సిన అవసరం ఉంటుందన్నమాట. సో, ఏజ్ పర్సే, దెన్ డయాబెటీస్, దెన్ బీపీ, హై బ్లడ్ ప్రెషర్, హై కొలెస్ట్రాల్ కంటెంట్, ఇవి కామన్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఫర్ స్ట్రోక్. ఈవెన్ సెడెంటరీ లైఫ్ స్టైల్ అంటే పూర్వకాలంలో మనది ఏముండింది? ఇట్స్ అన్ అగ్రికల్చరల్ సొసైటీ. మనం సొసైటీ ఎవల్యూషన్ చూసినా కానీ మన పూర్వీకులందరూ అగ్రికల్చరు, ఫార్మింగ్ చేసేవాళ్ళు. సో, వాళ్ళకి ఏముంటుంది? పొద్దున్న లేస్తారు, పనికి వెళ్తారు, అక్కడంతా ఫిజికల్ వర్క్ ఉంటుండింది. సో, వాళ్ళ బాడీస్ కంటిన్యూస్గా కొవ్వును కరిగిస్తూ ఉంటాయి అన్నమాట. మనం ఎంత పని చేస్తూ ఉంటే, ఫిజికల్ వర్క్ ఎంత చేస్తూ ఉంటే అంత కొవ్వు కరుగుతూ ఉంటుంది, కొవ్వు పేరుకోకుండా ఉంటుంది. సో, మనం ఏమైంది అంటే యాజ్ ది సొసైటీ ఇవాల్వ్డ్, ఇప్పుడు ఏంటి అంటే సర్వీసెస్ ఇండస్ట్రీ, ఫుల్ సర్వీసెస్ అంటే ఏంటి అంటే సాఫ్ట్వేర్ కానీ లేకపోతే డెస్క్ జాబ్స్ కానీ ఇలాంటివి ఇంక్రీజ్ అవుతా పోయినాయి. అవి ఇంక్రీజ్ అయ్యేపటికి ఏమైంది అంటే మనకి ఫిజికల్ యాక్టివిటీ చాలా తగ్గిపోయింది. సో, ఫిజికల్ యాక్టివిటీ తగ్గే కొద్దీ ఏమవుతుంది? మనం తినే ఆహారంలో ఎనర్జీ ఎక్స్పెండ్ అవ్వాలంటే ఎనర్జీ యూజ్ అవ్వకుండా బాడీలో స్టోర్ అవుతూ ఉంటుంది. ఏ రూపంలో స్టోర్ అవుతుందంటే ఈ ఫ్యాట్ రూపంలో బాడీలో స్టోర్ అవుతుంది. ఎక్కడ స్టోర్ అవుతుంది అంటే పొట్టలో లేకపోతే రక్తనాళాల్లో ఇట్లా స్టోర్ అవుతూ పోతుంది. అథెరోస్క్లెరోటిక్ డిజీజ్ వచ్చి ప్రాబ్లమ్స్ వస్తాయి. సో, సెడెంటరీ లైఫ్ స్టైల్ అనేది వీ హ్యావ్ టు బీ వెరీ కేర్ఫుల్. ఇట్స్ ఎ మేజర్ రిస్క్. సో, మనం చాలా జాగ్రత్తగా ఏం చేయాలి అంటే అట్లీస్ట్ 30 minutes, హాఫ్ అన్ అవర్ పర్ డే బ్రిస్క్ వాకింగ్. ఇఫ్ దెర్ ఈజ్ నో అదర్ ప్రాబ్లం అంటే చేయొచ్చు, వేరే ఏం ప్రాబ్లమ్స్ లేవు అన్నప్పుడు ఎవ్రీ డే 30 minutes బ్రిస్క్ వాకింగ్ ఈజ్ రికమెండెడ్. ఇప్పుడు మనం జిమ్కి వెళ్ళేసి డంబెల్స్ లేకపోతే వేరే ఎక్సర్సైజ్లు ఇవి చేస్తాం. అది కాదు, అవి ఏంటి అంటే అవి కండలు పెంచడానికి ఉపయోగపడతాయి. సో, బట్ కొవ్వు ఎరగడానికి అంత ఉపయోగపడవు. సో, మనకు కావాల్సింది ఏంటి అంటే బ్రిస్క్ వాకింగ్ మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. సో, ఎక్సర్సైజ్ కూడా 2 రకాలు ఉంటాయి. ఒకటి మనం కండలు పెంచడానికి, మనం ఏదన్నా ఒక కండని రిపీటెడ్గా యూస్ చేస్తూ ఉన్నామంటే అది హైపర్ట్రోఫీ, మజిల్ హైపర్ట్రోఫీ అంటాం అనమాట. సో, ఆ కండ పెరుగుతుంది. సో, అది మనం చేసే నార్మల్ యూజువల్ జిమ్మింగ్.
బట్ ఆ జిమ్మింగ్ కాదు, మనకు కావాల్సింది ఏంటి అంటే బ్రిస్క్ వాకింగ్ కావాలి. మంచిగా ఫాస్ట్గా వాక్ ఎవ్రీ డే హాఫ్ అన్ అవర్ చేసినాము అంటే బాడీలో ఉండే ఎనర్జీ స్టోర్స్ ఏదైతే ఫ్యాట్ రూపంలో పేరుకుపోతున్నాయో అవి కరుగుతాయి. ఆల్ దిస్ విల్ హెల్ప్ ఇన్ స్ట్రోక్ ప్రివెన్షన్. అంటే స్ట్రోక్ రాకుండా ఉండడానికి మనకి ఒక మోస్తరు వరకు హెల్ప్ చేస్తాయి అన్నమాట.